ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఫామ్ హౌస్ లో వండుకొని మరి పనికిరాని మాటలు మాట్లాడేటువంటి కేటీఆర్ ను ఉసిగొలిపి ఈరోజు బయటకు వచ్చి ఆయన మీడియా ముందు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి పద్ధతిలో ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా, ప్రభుత్వ ప్రజాప్రతినిధులను మంత్రులను కించపరిచే విధంగా మాట్లాడుతూ వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా బాగా సంతోషంగా ఉన్నారు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మేము తెచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలను అందరినీ కూడా బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోయి వాళ్ళు ప్రశాంతంగా కడుపు నిండా దీన్ని కంటి నిండా నిద్రపోయే విధంగా మేము పరిపాలించామనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ విధంగా మీరు పరిపాలించి ఉంటే ఈరోజు మిమ్మల్ని ఎందుకు ఓడగొట్టారు ప్రజలు? కాంగ్రెస్ పార్టీని ఎందుకు అధికారంలోకి తీసుకొచ్చారు? ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ ఏ మాట మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ, ఆయన ఒక కార్యకర్త నుంచి కష్టపడి ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిండు అంటే ఆయన కష్టం వెనుక ఎంత శ్రమ ఉందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు తెలంగాణలో జరిగాయి, ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు, ఎన్నో అమలు చేశారు. ఈరోజు రైతుల నుంచి మొదలు పెడితే యువత వరకు, మహిళలకు, ప్రతి ఒక్క వాళ్లకు కూడా అన్ని రకాలుగా ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళందరినీ కూడా ఒక తాటికి తీసుకొచ్చి ఈరోజు ఒక గౌడన్న గురించి కూడా, అంటే గౌడన్న చెట్టెక్కితే కింద పడొద్దు అనేటువంటి ఒక గౌడన్న గురించి ఇట్లా ఒక్కొక్క కులం గురించి ఆలోచించుకుంటూ ఆయన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం నుంచి ఈరోజు వారికి కార్యక్రమాలు, అంటే సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అది చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు. ఇప్పుడు ఎదుటి వాళ్ళు మనం మాట్లాడేటప్పుడు గాంధీ తాత చెప్పాడు, ఎదుటి వాళ్ళల్లో తప్పులను కాదు, ఏది ఒక్కటైనా మంచి ఉంటే ఆ మంచిని చూడండి అని. కానీ ఇక్కడ 99 మంచులు ఉన్నా, మంచి కనపడతా ఉన్నా కూడా వాళ్ళకి కనిపించట్లేదు. తప్పులేం లేవు మా దగ్గర, అయినా కూడా తప్పులు సృష్టిస్తూ ఉన్నారు. సృష్టించి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలకు అర్థం పర్థం లేదు. ఆ లాంగ్వేజ్ అనేది వాళ్ళ నాన్నన్న కొంచెం మంచి మాట్లాడేవాడు, వాళ్ళ నాన్నను మించి ఈరోజు చాలా దరిద్రమైన లాంగ్వేజు, చాలా అవమానపరిచే విధంగా అటువంటి లాంగ్వేజు మాట్లాడడం అనేది చాలా దారుణం. ఇది తెలంగాణలో అంటే వాళ్ళ ఆనవాయితీ సృష్టించారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం. వేరే రాష్ట్రాలలో చూస్తే ఇంత అసహ్యంగా మాట్లాడుకుంటారు అనేటువంటి పద్ధతిలో ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా అంటే అంటాడు కదా, మేమేం ఊరుకోము, మీరు చేసే అవినీతి బాగోతాలు మేము అడ్డుపడతాము, మా కార్యకర్తలు ఊరుకోరు, మా క్యాడర్ ఊరుకోదు, అవసరమైతే జైల్లోకి పోతారు. జైళ్ళకు నీ క్యాడర్ని కాదు బాబు పంపించేది, నువ్వు ముందు నిలబడి నువ్వు కొట్లాడి నువ్వు ఎప్పుడొచ్చినావు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇక వస్తుంది తెలంగాణ అది తెలిసినాక నువ్వు నీ చెల్లె తట్టాబుట్టా చదువుకొని అమెరికా నుంచి ఈడికొచ్చి ఆ క్రెడిట్ మాకు మీరు తీసుకొని ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఈరోజు మంత్రులుగా మీరు ఉండి కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈరోజు ప్రజల డబ్బును పక్కదారి పట్టించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపి ఈరోజు మాకు అధికారంలోకి వచ్చే వరకు ఫైనాన్షియల్ పరిస్థితి బాగోలేదు అనే విషయం మీకు తెలుసు.